సమర్పించుకుంటాం. మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ, వేదవ్యాస భగవానునికి, విఘ్నేశ్వర స్వామికి ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ, భీష్మ పితామహునికి దండ ప్రణామాలు ఆచరిస్తూ, శ్రీ మహాభారత కావ్యానికి కైవారము రక్షుడు శ్రేయమార్గంలో భాగంగా శ్రీ మహాభారతంలో శాంతి పర్వంలో ముందుకు వెళ్తున్నాం. భీష్మ పితామహుడు మహాజ్ఞాని, శ్రీకృష్ణ పరమాత్మ చేత ఆశీర్వదించబడి ధర్మరాజుకు ఉండేటువంటి ధర్మ సందేహాలకన్నిటికి కూడా సమాధానం చెప్పు అని తన శక్తిని శ్రీకృష్ణ పరమాత్ముడు భీష్ముని హృదయంలో ప్రతిష్ఠించాడు. అందువల్ల భీష్మ పితామహుడు ఏ బాధ లేకుండా వల్లంతా కూడా తూట్లు పడిచినప్పటికీ బాణాలతో తాను ఏ మాత్రము ఆ బాధ అనేది లేకుండా పరిపూర్ణమైనటువంటి లోతుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా బయటికి తెలియజేస్తూ వస్తున్నారు భీష్మ. అందులో భాగంగానే దమము గురించి పోయిన వారు చెప్పుకున్నారు. దమము యొక్క పరిధి ఏమిటి అని అడిగాడు. దమము అంటే ఏమి, దాని ఆవశ్యకత ఏమి అనేసి భీష్మ పితామహుని ధర్మరాజు అడిగితే దాని సమాధానంగా దమము అనేది ఇంద్రియ నిగ్రహము అని చెప్పారు. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి అంటే, ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి మనకు? పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఆ జ్ఞానేంద్రియాలు ఐదింటిని కూడా నిగ్రహించడమే దమము. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు కూడా 5 ఉన్నాయి. కర్మేంద్రియాలు ఏం చెప్తారు ఎవరన్నా? జ్ఞానేంద్రియాలంటే తెలుసు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. కర్మేంద్రియాలు వచ్చేసి 5 ఉన్నాయి. వాక్కు, పాని, పాదము, పాయు, వాక్కు, పాని అంటే చేతులు, పాదములు అంటే కాళ్ళు, పాయువు అంటే మలద్వారం, ఉపస్థ అంటే మూత్రద్వారం. ఈ 5 కూడా కర్మేంద్రియాలు అంటారు. ఈ జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను నిగ్రహించడమే దమము. ఈ దమం అనేది అన్ని ఆశ్రమాల వారికి కూడా ఆవశ్యకమే. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండే వాళ్లకు ఆవశ్యకమే. వాళ్ళు ఇంద్రియ నిగ్రహంతో లేకపోతే కనుక చెడిపోతారు. విద్యాభ్యాసం చేయవలసినటువంటి సమయంలో ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయారనుకోండి, వాళ్ళు విద్యను అభ్యసించలేరు, చంచలత్వానికి గురైపోయేసి చెడిపోతారు. పోనీ గృహస్థాశ్రమంలోకి వచ్చారు, గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత ఇంద్రియ నిగ్రహం అవసరం లేదా? అప్పుడు అవసరమే. ఇంద్రియ నిగ్రహం అనేది ప్రతి అవస్థలో, ప్రతి ఆశ్రమంలో కూడా ఆవశ్యకమే. వానప్రస్థాశ్రమం వస్తుంది, గృహస్థాశ్రమం దాటి తర్వాత 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు గృహస్థాశ్రమం, 50 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు వానప్రస్థాశ్రమం. వానప్రస్థాశ్రమంలో బాహ్య ప్రపంచం వైపు ఇంద్రియాలు మరలకుండా, సంసార ఆలోచనలు రానివ్వకుండా నేత్రాలను, శ్రోత్రాలను, నాసికమును, జిహ్వను, చర్మేంద్రియాన్ని, స్పర్శేంద్రియం, వీటన్నిటినీ కూడా నిగ్రహించకపోతే తాను ఏకాగ్రతా చిత్తముతో సాధన చేయలేడు, సద్గ్రంథ పారాయణం చేయలేడు, జ్ఞానాన్ని సంపాదించలేడు, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోలేడు. ఇంకా 75 సంవత్సరాల తర్వాత సన్యాసాశ్రమం. ఒక చోట ఉండకూడదట ఆ వయసులో. ఒక చోట ఉండకుండా చంచలంగా తిరుగుతూ వివిధ గ్రామాలకు పోతూ వాళ్ళకందరికీ జ్ఞానాన్ని ప్రబోధిస్తూ తన 75 సంవత్సరాల జీవితంలో తాను ఏమి పొందినాడో, ఏమి సంపాదించుకున్నాడో, ఏ జ్ఞానం అనుభవించినాడో, ఏ అనుభవాలతో తాను ఏం జ్ఞానము నేర్చుకున్నాడో ఆ జ్ఞానాన్ని తెలియజేసుకుంటూ భక్తి జ్ఞాన వైరాగ్యాల వైపుకు జనాలను మరలించే ప్రయత్నం చేస్తూ పోవాలని 5 ఇళ్లలో భిక్ష తీస్తారు. 5 ఇళ్లలో భిక్ష అడగడము, 5 నెలల్లో పెట్టింది మాత్రమే తినడము. వాళ్ళు పెట్టలేదంటే నీళ్ళు తాగి వెళ్ళిపోవడమే. ఎట్లా అవుతుంది ఆ వయసులో? 75 సంవత్సరాల వయసు, 75 నుంచి 100 సంవత్సరాల వరకు. అది సన్యాసాశ్రమం. సన్యాసం అంటేనే త్యజించట అని, సర్వసంగ పరిత్యాగి అని, సంఘాలన్నీ త్యజించినటువంటి వాడు అని. ఆ వయసులో మనము వెళ్ళి వేరే గ్రామాలకు వెళ్ళిపోవాలన్నా కష్టంగా ఉంటుంది కదా, శరీరం సహకరించదు. అంటే ఎంత దేహాన్ని స్వాధీనంలో పెట్టుకోవాలా,
ఇంద్రియ నిగ్రహంతో మనోనిగ్రహంతో జీవనం సాగిస్తేనే ఇప్పటి నుంచే చిన్న వయసులో నుంచే ఆ వయసుకు వచ్చేటప్పటికి దేహం పటుత్వం కోల్పోకుండా ఉంటుంది. విచ్చలవిడిగా ఇంద్రియాలను వదిలేస్తే వారి కర్మలకు అవి ఏమైపోతాయంటే బలహీన పడిపోతాయి. బలహీనం అయిపోయిన తర్వాత ఏం చేయలేరు. అందువల్ల సత్కర్మానుష్ఠానం అనేది చేస్తూ పోవాలా. ఇంద్రియ నిగ్రహం తప్పనిసరి. ఒక మహర్షికి ఎవరికైనా సరే ఒక మహర్షిగా తాను వర్ధిల్లాలి అంటే, ఒక యోగిగా తాను వర్ధిల్లాలంటే, ఒక స్థితప్రజ్ఞునిగా తాను వర్ధిల్లాలి అంటే, ఒక కర్మయోగి తాను నడుచుకోవాలి అంటే ఇంద్రియ నిగ్రహం దమం చాలా అవసరం చెప్పారు. తర్వాత ధర్మరాజు మహాత్మా భీష్మ పితామహ అర్షట్ వర్గముల పుట్టుక వారిని నశించుట, అవి ఎలా పుడుతున్నాయి, అవి ఎలా నశిస్తాయి తెలియ చెప్పండి అని చెప్పి అడిగినాడు ధర్మరాజు భీష్మ పితామహుని. అరిషట్ వర్గాలు ఎలా పుడుతున్నాయి, వాటిని ఎలా నశింప చేసుకోవచ్చు అని ప్రశ్న వేశాడు భీష్మ పితామహుడు. అరిషట్ వర్గాలంటే మీకు తెలుసు కదా, ఏంటివి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఇవే. వీటినే శత్రువులు మనకు ఇద్దరుంటారు. ఒకడు బయట ప్రపంచంలో ఉంటే ఇంకొకడు ఈ అంతరంగంలోనే ఉంటారు. ఈ ఆరింటిని అంతర్శత్రువులు అంటారు. మనిషికి అంతర్శత్రువులు ఇవే. ఈ అంతర్శత్రువుల వల్లనే బయట శత్రువులు తయారైతుంటారు మనిషికి. ఈ అంతర్శత్రువులను జయించినామంటే బయట అందరూ బంధువులే. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, ఆశ్చర్యం. అందుకే ఎప్పటికప్పుడు మనము వాటిని కట్టడి చేసుకుంటూ ఉండాలా, పరిశీలించుకుంటూ ఉండాలా, గమనించుకుంటూ ఉండాలా. వాస్తవానికి అరిషట్ వర్గాలు ఆరు కూడా మాయలో భాగమే. వీటిలో ఉన్నాము అంటే మాయలో ఉన్నామని లెక్క. అరే నేనేంటి ఇట్లా మాయలో పడిపోయినాను, ఎందుకు అంత కోపంతో ఆవేశంతో ప్రవర్తిస్తున్నాను, ఎందుకు అంత అహంకారంతో ప్రవర్తించినాను, ఒకసారి తిరిగి చూసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇది మాయా ప్రభావం కదా. కోపంలో అనరాని మాటలు అనేసానే, అవి వెనక్కి తీసుకోవాలి కదా. అవి శాశ్వతం కాదు, అవి లెక్కలోకి తీసుకోకూడదు అని మనం ఎంచాలి. కోపంతో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడితే అవి లెక్కలోకి వేసుకోకూడదు. సాధారణ స్థితిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారో అవి స్వీకరించాలి. అప్పుడే జ్ఞానం అనేది వర్ధిల్లు. ఆవేశంలో నువ్వు అన్నప్పుడు నువ్వు అట్లన్నావే ఇట్లన్నావే మళ్ళీ ఎదిరించగలరు, అది మాట్లాడకూడదంట. ఏదో కోపంలో మాట్లాడకుండా వదిలేసి వెళ్తాను, పట్టించుకోవాల్సిన అవసరం. వాళ్ళకు కూడా ఉద్దేశం ఉండదు. ఆ కోపానికి అవతల కొట్టే పని చేయకుండా తిట్టే పని చేస్తుంటారు. అట్లా ఆ స్థాయికి పోకుండా ఈ కోపాన్ని అంతా మాటలతోనే తగ్గిస్తూ ఉంటారు. ఆ కోపాన్ని మాటలు మాట్లాడితే యుగో సాటిస్ఫైత అంటది లోపల. అలాంటి మెసేజ్లన్నీ పెడతా అంటే తన లోపల ఉండే ఈగో ఉంటది కదా, అది సాటిస్ఫై చేయడం కోసం మీ మెసేజ్లు కానీ తిట్టడాలు కానీ కొట్టుకోవడాలు కానీ జరుగుతుంటాయి. అసలు నీలో ఉండే ఈగోని కంట్రోల్ చేయాలి. ఫస్ట్ అహంకారాన్ని అణిచివేయాలి. అది అణిచివేసేదానికి మనం ప్రయత్నం చేయాల్సిన సాధన అంతా కూడా అదే. దాన్ని గెలిస్తే చాలు. అహం చేస్తే భగవంతుడు మన వశమైపోతాడు. అహంకారం వల్ల ఇవన్నీ పుట్టుకొస్తూ అరిషట్ వర్గాలన్నీ కూడా ఇవి అంతర్శత్రువులని గుర్తించాలి ప్రతి ఒక్కరం. ఈ అంతర్శత్రువులు మాయలో భాగమే. ఈ అంతర్శత్రువులన్నీ కూడా మాయలో భాగం. కాబట్టి మాయా నాథుని పట్టుకోవాలి, మాయను జయించాలి అంటే. మాయా నాథుడట మహిమ వచించుటెంత అన్నమాచార్యకి. మాయకు నాథుడు ఎవరు? శ్రీహరి. ఆయన చరణాలను పట్టుకుంటే మాయ వదిలేస్తుంది మనల్ని, ఆయన నామాన్ని పట్టుకుంటే మాయ వదిలేస్తుంది మనల్ని. మనం ఏం చేస్తున్నామంటే అది వదిలేసి పట్టుకుంటున్నాం గట్టిగా. మాయ ఆల్రెడీ పట్టుకుని ఇంకా దాన్ని ఇంకా గట్టిగా పట్టుకుంటున్నాం రక్షించడంలో అని. కోపం ఎప్పటికీ కోపంతో గెలవదు, శాంతంతోనే గెలవాలి దాన్ని. కోపం ఎప్పటికీ ఇంకా ఆజ్యం పోసినట్లే. అవతల కోపంతో అన్నారు, జ్ఞానం అయితే తగ్గి మాట్లాడాలి, లేదా కోపం వచ్చే పరిస్థితికి కారణం ఏంటో తెలుసుకున్నాను. వాళ్ళు ఏదో కోపంలో ఉన్నారు, కాసేపు బాగున్నారు,
10 నిమిషాల తర్వాత మళ్ళీ మాట్లాడుతాం దగ్గర. ఈ విధంగా మనము ఆలోచన చేస్తూ ముందుకు పోతూ ఉంటాం. మౌనంగా ఉంటే ఇంకా తిత్తనే ఉంటారు వాళ్ళు. ఇంకా కోపంతో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడి వదిలేస్తే రెస్పాన్స్ రాలేదు అని చెప్పి మళ్ళా బాధ. ఒక మాటలు మాట్లాడారు కదా, తిట్టాలి కదా నువ్వు. ఎన్నిసార్లు తింటే నాకు ఒక్కసారి తిట్టాలి కదా నువ్వు. అసలు తిట్టడం అంటే ఏంటి? నేను తిట్టమనే మాట్లాడకపోయినా బాధే, మాట్లాడినా బాధే. అప్పుడు శాంతమైన మాట్లాడకుండా ఉండడం తప్పు, మాట్లాడాల్సిందే. ఏదో లేసాం పొరపాటు అయింది, తప్పైంది, ఇట్లా మాట్లాడుకుంటూ పోవాలి. తర్వాత మళ్ళీ అది తగ్గిన తర్వాత అవతల వాళ్ళు కోపం నుంచి మళ్ళీ మనం మొదలు పెట్టాలి. అది కూడా సరళంగానే వాళ్ళకు మీకు తేడా లేకుండా పోతే కోపంతో మళ్ళీ చేస్తా పోతే. కాబట్టి ముందు మనం గుర్తించాలి, కోపం అనేది ఒక నిప్పు, తెచ్చి వల్ల పెట్టుకుంటే తప్పు, దాని నుంచి ఎంతో ముప్పు. కాబట్టి దాన్ని వదిలేయడమే కోపం అనేది మనకు తెలిసి ఉండాలి. ద్వేషము కోపానికి ప్రతిరూపమే. కాబట్టి ఏది శాశ్వతం కాదని తెలుసుకుంటూ ఉండి కూడా మళ్ళీ ద్వేషానికే వెళ్తూ ఉంటాం, ద్వేషానికే పోతుంది. ఆ ద్వేషాన్ని జయించినప్పుడే మనకు అనురాగాలు, రాగాలు, ద్వేషాలు ఇవన్నీ కూడా అజ్ఞానపు లక్షణాలు చెప్పుకుంటున్నాం ఇంతకు పోయిన అంత. కాబట్టి ఎవరి మీద ద్వేషము పెట్టుకోకూడదు. దాన్ని జయించినప్పుడే మనకు జ్ఞానం వర్ధిల్లినట్ల. ఈ అరిషట్ వర్గాలలో అంతఃశత్రువులను గుర్తించి మనము వాటిని ఎలా జయించాలో ఇక్కడ చిన్న మాటతో చెప్పేస్తున్నాడు విశ్వ పితామహుడు. కామము అనేది ఎలా పుడుతుంది అంటే విషయ సంకల్పం వలన కామం పుడుతుంది అంటున్నాడు. విషయ సంకల్పములు చేయడం అంటే ఏమి? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ బుద్ధివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ నశ్యతి. భగవద్గీతలో 62-63 శ్లోకాల్లో వస్తుంది. 2వ అధ్యాయంలో ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే. ఏదైనా ఒక వస్తువును కానీ ఒక విషయాన్ని కానీ పదే మనము ఆలోచన చేస్తున్నాము అంటే, దాన్ని దర్శిస్తూ ఉన్నా, దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నా, దాని పట్ల కోరిక కలుగుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే. దాంతో సంబంధం ఏర్పడిపోతుంది. ఏదైనా ఒక వస్తువును కానీ ఒక విషయాన్ని కానీ, విషయం అంటే ఏంటి? విషయాలు అంటే ఏంటివి? ఇంద్రియ విషయాలు చెప్పుకుంటాం, అవే విషయాలు అంటే. ఏంటివి అంటే కంటికి చూసేదే విషయం, చెవులకు వినడమే విషయం, శబ్దం, నేత్రములకు రూపం, చర్మానికి స్పర్శ విషయం అవుతుంది, నాలుకకు రసం రుచి, నాసికమునకు గంధం వాసన. ఇవి విషయ వాసనలు అంటారు కూడా వీటినే పంచేంద్రియాలు అని, పంచేంద్రియ విషయాలు అని, పంచతన్మాత్రలు అని అంటారు. పంచతన్మాత్రలు ఇంద్రియాలకు విషయాలు ఇవే. వాటి వల్ల చూసుకోవాలి, వాటితో కనెక్ట్ అయిపోతుంది మైండ్ అనేది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే. ఒకే విషయాన్ని పదే ఆలోచన చేస్తూ, గమనిస్తూ, దర్శిస్తూ, దాన్ని ఊహిస్తూ, భావిస్తూ ఉన్నావంటే దాంతో నీకు బంధం ఏర్పడుతుంది. సంజాయతే కామః. దాంతో బంధం ఏర్పడిందంటే దానికి కోరిక పడుతుంది అంటున్నాడు. సంగాత్ సంజాయతే కామః. ఆ కామము నెరవేరకపోతే క్రోధంగా మారిపోతుంది. అది ఇక్కడ. ఆ కామాన్ని జయించాలి అంటే దేహమందు గల
మలమూత్రములు ఉన్నది అసహ్య పదార్థముల ఉనికిని గ్రహించినచో స్త్రీ విషయ సంగమైనటువంటి కామం నశిస్తుంది అంటారు. స్త్రీలకు పురుషులకు సంబంధించి పురుషులకు స్త్రీలకు కామం అనేది నశిస్తుంది. అంటే ఏంటి? ఆ అంగాలలో నుంచి ఆ అంగాల్లో వెళ్ళిపోతే ఏమవుతుంది? మలమూత్రాలు చేతులు చేపడుతుంది. కొద్దిగా ఆ వైపు మనసు మరలిస్తే దానికి నీకు అసహ్యం కలుగుతుంది, కామాన్ని జయించడానికి సాధ్యమవుతుంది అని చెప్పేసి భీష్మ పితామహుడు ఇక్కడ సూచన ఇస్తున్నారు. కామాన్ని జయించడం ఎలా? మలమూత్రాలు ఉన్నది అసహ్య పదార్థముల ఉనికిని గుర్తిస్తుంది. జీవాని విధి మానవ నీవుండేది ఇంటి మర్మము ఎరుగావా. జీవాని విధి మానవ నీవుండేది ఇంటి మర్మము ఎరుగావా. ఇంటి మర్మం అంటే దేహం యొక్క మర్మం. 9 వాక్యాల కొంప దుఃఖములకిది మూల దుంప ఎంచితే గల పూర్ణముప తెలుసుకోని తాను దెబ్బ. జీవాని విధి మానవ నీవుండేది ఇంటి మర్మము ఎరుగావా. 9 వాక్యాల కొంప దుఃఖములకిది మూల దుంప. పైన కట్ చేస్తుంటే మళ్ళీ వస్తుంటాయి దుఃఖాలు, పుట్టుకొస్తుంటాయి. దుఃఖం పోయిన ఇంకో దుఃఖం పుట్టుకొని వస్తూ ఉంటుంది. ఎంచితే కలగూర గంప. కలగూర గంప అంటే మీ అందరికీ ఆహారం కలిపేసి ఎట్లుంటుంది? తెల్లారుగా ఉంటుంది. అలా ఉంటుంది లోపలంట. తెలుసుకొని తాడు దెంప అంటాడు కైవారం. బ్రహ్మ నిర్మితమైన మొత్తం విరిగి పడితే ఏమి నష్టం? ఎరగబడి నాటి కష్టం దీనికెందుకు అంతరిష్టం. జీవాని విధి మానవ. ఈ పొట్టము, ఈ దేహము బ్రహ్మ నిర్మితమైనటువంటిది. ఎప్పుడైనా ఇరిగిపోయేదే. ముందే ఆలోచన చేసి పెట్టుకొని సిద్ధంగా ఉండాలి మానసికంగా. ఈ దేహం ఎప్పుడైనా మన నుంచి దూరం అయిపోయేదే. మన దేహమే దూరం అయిపోతుంది. ఎవరో వాళ్ళు దూరం కాకుండా ఉంటారా? భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. ఎంతవరకు రుణం ఉంటుందో అంతవరకు ఉంటారు. రుణం అయిపోగానే దూరం అయిపోతారని మనసులో ఉండాలి, రెడీగా సిద్ధంగా ఉండాలి మానసికంగా. మరి ఎవరు మనకు దగ్గర అయ్యే వాళ్ళు ఎవరు అంటే ఎల్లప్పుడూ భగవంతుడు మాత్రమే మనకు దగ్గరగా ఉంటాడు. మనం రక్షించేవాడు కూడా అక్కడే, ఇంకెవరు రక్షించలేరు. ఆయన ఒక్కడే రక్షించగలరు. కాబట్టి భగవంతుని చరణాలను మనం ఆశ్రయించడం తప్పదు. 72,000 19 తోక పురుగులు 3 పాలు నిండి ఉన్నది నీచు నీళ్ళు. జీవాని విధి కానువ నీవుండేది ఇంటి మర్మము ఎరుగావా. ఈ దేహం అంతా 72,000 నాడులు ఉన్నాయి. వాటికి ముఖ్యమైన నాడులు 108 ఉంటాయి. వాటికి ముఖ్యమైనటువంటివి 3 నాడులు ఉంటాయి. అవి ఏంటివి? సుషుమ్న, ఇడ, పింగళ, సుషుమ్న. ఇడ అనేది కుడి ముక్కు రంధ్రము ద్వారా పోతుంది. అదే సూర్యనాడి అంటారు. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా పోయేది పింగళ నాడి. పింగళ, దీన్ని చంద్రనాడి అంటారు. వెన్నుముక ద్వారా పోయి మధ్యస్థంగా పోతుంది ఇక్కడ, వెన్నుముక నుంచి నేరుగా. దానిని సుషుమ్న నాడి అంటారు. ఈ 3 నాడుల సంగమమే త్రివేణి సంగమం. ఇక్కడ ఉంటుంది 2 కనుబొమ్మల మధ్య. అక్కడ దృష్టి పెట్టాలి, అక్కడ మునకలు వేయాలి, అక్కడ ఆనందంలో మునకలు వేయాలి అని చెప్పి త్రివేణి సంగమంలో స్నానం చేస్తే మోక్షం అనేది ఇది. ఇది త్రివేణి సంగమం. అసలైనటువంటి త్రివేణి సంగమం ఇది. ఎవరికైనా దేహం చల్లబడిపోతుంది అనుకోండి, చలి ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి కుడి ముక్కు రంధ్రం ద్వారా బాగా గాలి పీలిస్తే ఇది సూర్యనాడి. దేహం బాగా వేడెక్కుతుంది, చలి తగ్గుతుంది. దేహం బాగా వేడిగా ఉంది, చలవ రావాలనుకోండి, కుడి ముక్కు రంధ్రం మూసేయండి. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా బాగా 5 నిమిషాల సేపు గాలి పీల్చి వదలం చేస్తున్నారంటే తొందరగా దేహం చల్లబడిపోతుంది. ఈ 2 నాడులని కూడా మనము శుద్ధి చేసుకోవాలా. అప్పుడప్పుడు రోజుకు ఒకసారి కానీ 2 రోజులకు ఒకసారి కానీ ఈ 2 వేలులోనికి మర్చి పెట్టేసేసి ఈ బొటన వేలుతో ఉంగరపు వేలుతో నాసికమును పట్టుకొని శుద్ధి చేస్తాం.
ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి కుడి ముక్కు రంధ్రం ద్వారా బాగా గాలి పీల్చాను. స్లోగా బాగా గాలి పీల్చి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా వదిలేది. అలా ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చేది. కుడి ముక్కు రంధ్రం ద్వారా వదిలేది. అలా ఒక 10 సార్లు చేస్తే నాడీ శుద్ధి ఏర్పడుతుంది. దీంతో పాటు ఒక అనులోమ విలోమ ప్రాణాయామాన్ని యాడ్ చేస్తారంటే ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు అసలు దేహమే స్ట్రెంత్ గా తయారు. అనులోమ విలోమ ప్రాణాయామం వచ్చేసేసి ఇదే విధంగానే ఎడముఖ రంధ్రాన్ని మూసి గాలి పీలుస్తూ మీరు 6 సార్లు ఓం నమః శివాయ చెప్తున్నారంట. దానికి 4 రెట్లు 6 × 4 ఎంత? 24 సార్లు చెప్పేంతసేపు లోపల గాలి నిలబెట్టాలి. దాన్ని అంతర్కుంభకం అంటారు. పూరకం గాలిని పూరించేటప్పుడు అంటే నింపేటప్పుడు 6 సార్లు ఓం నమః శివాయ చెప్తున్నారంటే నిలబెట్టి 24 సార్లు ఓం నమః శివాయ చెప్తున్నారు. తర్వాత వదులుతూ 12 సార్లు 6 × 2 12 సార్లు చెబుతూ గాలి వదలాలి. దాన్ని రేచకం అంటారు. తర్వాత గాలి వదిలిన తర్వాత వెంటనే గాలి పీల్చుకోవాలనిపిస్తుంది. పీల్చుకోకుండా మళ్ళీ 12 సార్లు ఓం నమః శివాయ చెప్పిన తర్వాతనే మళ్ళీ గాలి పీల్చడం మొదలుపెట్టాలి. బయటగా వదిలిపెట్టిన తర్వాత నిలబెట్టడాన్ని బహిర్కుంభకము అంటారు. లోపల నిలబెట్టేస్తే గాలి పీల్చి దాన్ని అంతర్కుంభకం అని, బయటికి వదిలిన తర్వాత నిలబెట్టేదాన్ని బహిర్కుంభకం అని అంటారు. ఈ విధంగా ఒకసారి ఈ ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి లోపల నిలబెట్టి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా వదిలిన తర్వాత మళ్ళీ నిలబెట్టేస్తే ఆడికి ఒక అర్ధ ప్రాణాయామం పూరైంది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ గాలి పీల్చుకుంటాడు. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా 6 సార్లు ఓం నమః శివాయ చెప్పుకుంటూ గాలి పీలుస్తాము. మళ్ళీ బిగించేసి లోపల నిర్బంధించి గాలిని 24 సార్లు ఓం నమః శివాయ చెప్పేంత వరకు ఉంచి తర్వాత కుడి ముక్కు రంధ్రం ద్వారా 12 సార్లు చెప్పేంత వరకు వదలాలి. స్లోగా వదలాలి. బయటికి వదిలిన తర్వాత కూడా మళ్ళీ 12 సార్లు ఓం నమః శివాయ చెప్పాలి. దీనిని ఆడి ఒక ప్రాణాయామం పూర్తయినట్ల. అలాంటి 10 ప్రాణాయామాలు చేయాలి ఒక రోజు ఇక్కడ కూర్చొని. అయితే ఇది ఒకేసారి 6 సార్లు ఓం నమః శివాయ చెప్పి 24 సార్లు నిలబెట్టే శక్తి లేదు అనేటప్పుడు అప్పుడు ఏం చేయాలంటే దీనికి ఒక నియమం ఉంది. 1:4:2:2 అని నిష్పత్తి. గాలి పీల్చేటప్పుడు ఒక్కసారి ఓం నమః శివాయ చెబితే గాలి నిలబెట్టి 4 సార్లు చెప్పాలా, వదులుతూ 2 సార్లు చెప్పాలా, వదిలిన తర్వాత మళ్ళీ 2 సార్లు ఓం నమః శివాయ చెప్పిన తర్వాతనే మళ్ళీ గాలి పీల్చడం. ఒకసారి నిలబెట్టి 4 సార్లు, మళ్ళీ గాలి వదులుతూ 2 సార్లు, నేను వదిలిన తర్వాత నిలబెట్టి 2 సార్లు ఓం నమః శివాయ. పెదాలతో పలకనికి రాదు, అది మనసులోనే చెప్పాల. పెదలు చెప్పనికి వచ్చినారంటే ముక్కులోంచి గాలి లోపలికి పెట్టిపోతుంది. కాబట్టి ఈ 1:4:2:2 నిష్పత్తి గుర్తు పెట్టుకునేసేసి ఆ ప్రకారం 1 చెప్పడం సులభం అయిపోయింది అనుకోండి, 2 చెప్పడం మొదలు పెడతారు. గాలి పీలుస్తూ 2 సార్లు, నిలబెట్టి 2 × 4 8 సార్లు, వదులుతూ 4 సార్లు, వదిలిన తర్వాత 4 సార్లు, మళ్ళీ గాలి పీలుస్తూ 2. ఇది కూడా సులభంగానే ఉంది. ఇంకో స్టెప్ పెంచుతాం, 3 సార్లు ఓం నమః శివాయ. 6 సార్లు చెప్పడం చేశారనుకోండి, ఒక ప్రాణాయామం పూర్తయ్యే లోపల మీకు 108 సార్లు జపం అయిపోతుంది. మీరు 6 సార్లు చెప్పడం మొదలు పెట్టారంటే, గాలి పీలుస్తూ 6 సార్లు చెప్పినారంటే ఇక్కడికి పోయేటప్పటికి ఈ ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి వదిలేటప్పటికల్లా వదిలి నిలబెట్టేటప్పటికే 54 సార్లు అయిపోతుంది చెప్పడం. మళ్ళీ రివర్స్ లోకి వచ్చేటప్పటికి 54 సార్లు. అట్లా ఒక ప్రాణాయామానికి 108 సార్లు ఓం నమః శివాయ చెప్పవచ్చు. అలా 10 ప్రాణాయామాలు అయినప్పటికీ 1000 సార్లు అయిపోతుంది చెప్పం. 1080. ఇది ఒక ప్రక్రియ. నీకు ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ప్రాణాయామము జరుగుతుంది, జపము జరుగుతుంది, నిగ్రహం పెరుగుతుంది, దేహ దారుఢ్యత పెరుగుతుంది, ఊపిరితిత్తులు స్ట్రెంథన్ అవుతాయి, ఆక్సిజన్ కోసం బాడీ అలమటిస్తుంది. వెంటనే ఆక్సిజన్ లభిస్తే చాలు, బాగా గ్రహించాలని చెప్పేసి అది యాక్టివ్ అయిపోతుంది. అన్ని వ్యవస్థలు
ఆక్సిజన్ మీదనే, అంటే శ్వాస వ్యవస్థ మీదనే ఆధారపడి ఉన్నాయి. ఈ శ్వాస వ్యవస్థను మనము స్వాధీనంలో తెచ్చుకున్నామంటే బాడీ అంతా స్వాధీనంలో అన్ని వ్యవస్థలు స్వాధీనం. ఈ విధంగా మనము ఇంద్రియాలను ప్రాణాయామాన్ని మనము చేసుకొని ఇంద్రియాలు నిగ్రహించవచ్చు ప్రాణాయామం ద్వారా. ఈ దేహం అనేది 72,000 నాడులతో ఉంది. ఆ 72,000 నాడులకు 108 నాడులు ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక దేవత గురించి మనము కోపం చేయాల్సి వస్తే అష్టోత్తర శతనామావళి చెప్పుకుంటాం. ఆ 108 నాడులకు 108 దేవతలు ఉంటారు అధిష్టాన దేవతలుగా. వాళ్ళకి ఏదైనా కోపం వచ్చిందంటే ఏదో ఒక పాట వాళ్ళు మొహం చాటేస్తారంటే ఆ పాట పడిపోతుంది. అంటే వాళ్ళ మొహం చాటేస్తారు, ఆ నాడి వ్యవస్థ పనిచేయదు. ఇప్పుడు చేతికి సంబంధించినటువంటి నాడులు ఇట్లా బయట ఉన్నాయి. ఏంటంటే దేవత మొహం చాటేసినట్టు చేయబడిపోతుంది. ఈ కంటి దగ్గర ఉండేటువంటి నాడీ వ్యవస్థ బలహీనమైందంటే దెబ్బ వాడిపోతుంది, తెలుసుకోదు, అది అట్లే ఉంటుంది. అది ఈ పెదాలకు పోయేటువంటి నాడీ దగ్గర పోయిందంటే పెదం చుట్టపోతుంది. ఈయన నాడి వీక్ అయిందనుకోండి, ఒకే వైపు ఎక్కువ రాత్రి పడుకునేసేసి ఫ్యాన్ కానీ ఏసీ కానీ పెట్టి పడుకుని నిద్రపోతారు. ఎక్కువ ఏసీ తగిలి ఏమిటంటే ఇక్కడ ఉండే నాడీ వ్యవస్థ వీక్ అయిపోతుంది. చల్లదనాన్ని ఈ మధ్య మొన్ననే ఒక 3 days బ్యాక్ ఒక పేషెంట్ వచ్చినారు. ఫ్లైట్ లో ఫస్ట్ టైం ఎక్కినాడు. ఫ్లైట్ లో ఎక్కితే ఏసీ ఆ పక్కనే ఉందంట. విపరీతమైన చలి, కట్టుకోవడానికి కానీ టవల్ కానీ ఏమీ లేదండి. అసలు అట్లే ఉండిపోయినాడంట. అది ఆ మరుసటి రోజు నుంచి రెప్పపాడం ఆగిపోయింది. అసలు ఈ పక్క వీక్ అయిపోయింది అది నాడి, గాలి చలువ అట్లా కొంతమందికి ఎక్కువ చలివ తగిలినా కానీ కాక వీక్ అయిపోతాయి. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువ మందికి పక్షవాతం వస్తా ఉంటుంది, చలువ అయిపోయి. అందువల్ల కొద్దిగా నువ్వులు అనేవి తింటూ ఉండాలా అనేది చలికాలంలో. నువ్వులు తినడము, నువ్వుల నూనెతో వంట చేసుకొని తినడము. పూర్వకాలం ఎక్కువగా నువ్వుల నూనెతోనే వంటలు చేసేవాళ్ళు. చాలా రుచికరంగా ఉండేటువంటివి. బలము కూడా, బలవర్ధకం నువ్వులు తింటే. నువ్వులు తిన్నా, నువ్వుల నూనెతో వంట తయారు చేసుకున్నా. కానీ దాని ట్రెడిషన్ అనేది మారిపోయింది. వేరే నూనెలు అన్నీ వస్తుంది. సన్ఫ్లవర్ ఆయిల్ అంటారు, పామ్ ఆయిల్ అంటారు, గ్రౌండ్నట్ ఆయిల్ పాతకాలంలో కూడా వాడేవాళ్ళు. అంతకుముందు నువ్వుల నూనె వాడేవాళ్ళు. తర్వాత దానికి చాలా బలంగా ఉండేవాళ్ళు. మళ్ళీ నువ్వుల నూనె తెచ్చుకొని వాడటం మంచిదే, వాడుకోవచ్చు. చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. అట్లయితే ఈ విధంగా మనము ప్రాణాయామం చేస్తే నాడీ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. 108 నాడులకు అధిష్టాన దేవతలు ఉన్నారు కదా. ఒక్కొక్క దేవత ఎవరైనా సరే మొహం చాటేస్తున్నారంటే మనం చేయడం వల్ల ఆ పాప పడిపోతూ ఉంటుంది. అందువల్ల నా దేహం అంతా కూడా నువ్వు ఆరోగ్యంగా ఉండాలని తెలుసో తెలియక తప్పులు చేసి ఉన్నా ఆ స్తోత్రం చేసేటప్పుడు 108 మంత్రాలు చెప్పడం వల్ల ఆ 108 మంత్రాలు ఆ 108 దేవతలకు శాంతింపచేసి మన దేహం అనేది స్థిరంగా ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల అష్టోత్తర శతనామావళి చెప్పుకోవడంలో అంతరార్థం ఇది. సరే, కామాన్ని జయించాలి అంటే దేహం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలా, మలమూత్రముల పెంట ఇది అని తెలుసుకోవాలా, రక్త మాంసాల ముద్ద అని తెలుసుకోవాలా, దాని మీద వ్యామోహాన్ని తగ్గించుకోవాలి అనేసి ఈశ్వర పితామహుడు ధర్మరాజు చెప్తున్నాడు. ఒక మాట చెప్తాను. ఇంకా క్రోధం ఎలా కలుగుతుంది అంటే ఇతరుల దోషం వల్ల మనకు క్రోధం వస్తుంది అంటున్నాడు. క్రోధం ఎందుకు వస్తుంది అంటే తన చుట్టుపక్కల ఉండే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల వల్ల, దోషాల వల్ల, పరుల దోషం వలన క్రోధం వస్తుంది. దాన్ని జయించాలంటే ఏం చేయాలంటే వాళ్ళు చేసిన దోషాలను మరిచిపోవడమే అంటాడు. అదే రిపీట్ చేస్తుంటారు. లోపల మనసులో గుర్తు చేసుకుంటా ఉంటారు. అట్లన్నారు, ఇట్లన్నారు, అట్లా చేస్తున్నారు, అదే గుర్తు చేసుకుంటా ఉంటారు. మా గురుగారు చెప్పేవాళ్ళు, నీవు చేసిన మేలు మరిచిపో, అలాగే ఇతరులు చేసిన కీడు మరిచిపో. ఇతరులు నీకు చేసిన కీడు మరిచిపో, ఇతరులకు నువ్వు చేసిన మేలు మరిచిపో, అది నీకు మంచిది. ఇతరులు నీకు చేసిన మేలు గుర్తుపెట్టుకో, ఇతరులు నీకు చేసిన మేలు జీవితాంతం గుర్తుపెట్టుకో, ఇతరులకు నువ్వు చేసిన కీడు కూడా జీవితాంతం గుర్తుపెట్టుకో. ఎందుకంటే నా వల్ల పలానా వాళ్ళకు అన్యాయం జరిగింది,
ఇబ్బంది పెట్టానే, కష్టపెట్టానే, దాన్ని మళ్ళీ నేను బ్యాలెన్స్ చేసుకోవాలా, దాన్ని కడిగేసుకోవాలా, ఎప్పుడో ఒకసారి ఈ దినం పూర్తయ్యే లోపల ఆ గర్వబంధం తొలగించుకోవాలా, బంధాలకు చిక్కడు జ్ఞానం ఎప్పటికీ. బంధాలలో చిక్కుబాటు జ్ఞానమైనటువంటి వాడు వదిలించుకోవాలని చూస్తారు బంధాలను వీళ్ళంత తొందరగా. బంధువులనగా వీరని పగవారనగా వీరని, బంధువులనగా వీరని పగవారనగా వారని, బంధములను పెంచు విదితాత్మికి. బంధువులనగా వీరని పగవారనగా వారని, బంధములను పెంచుకో విదితాత్మికి. బంధములను పెంచుకో విదితాత్మికి. ఎరుక వలన శాంతము, ఎరుక లేక దుఃఖము, ఎరుక వలన శాంతము, ఎరుక లేక దుఃఖము. మరుగు వంటిది బ్రతుకు మనుజునికి, మరుగు వంటిది బ్రతుకు మనుజునికి. ఎరుక వలన శాంతము, ఎరుక లేక దుఃఖము. ఎందుంది వచ్చిదిమో, ఎందులకు వచ్చిదిమో, ఎందుకేగ వలయునో ఎరుగు జ్ఞాని. ఎందుంది వచ్చిదిమో, ఎందులకు వచ్చిదిమో, ఎందుకేగ వలయునో ఎరుగు జ్ఞాని. బంధువులనగా వీరని పగవారనగా వారని, బంధువులనగా వీరని పగవారనగా వారని, బంధువులను పెంచుకోడు విదితాత్మికి. బంధములను పెంచుకోడు విదితాత్మికి. ఎరుక వలన శాంతము, ఎరుక లేక దుఃఖము, ఎరుక వలన శాంతము, ఎరుక లేక దుఃఖము. ఈ మాట శ్రీరంగ శ్రీనివాస్ గారని ఇవాళ రాశారు. చాలా స్టార్టింగ్ లో నేర్పించారు, మర్చిపోయింది అందరూ. అదే వెంట వచ్చునది తంట నీరు పెట్టునా కర్మయోగి. వెంట తెచ్చినది వెంట వచ్చునది, తంట కడిగి పెట్టునా కర్మయోగి. జంటగా వచ్చిన పుణ్యము, జంటగా వచ్చిన పాపము, జంటగా వచ్చిన పుణ్యము, జంటగా వచ్చిన పాపము, మంటగల గమించును మహిని జ్ఞాని. జంటగా వచ్చిన పుణ్యము, జంటగా వచ్చిన పాపము, మంటగల గమించును మహిని జ్ఞాని. ఎరుక వలన శాంతము, ఎరుక లేక దుఃఖము, ఎరుక వలన శాంతము, ఎరుక లేక దుఃఖము. కాబట్టి జ్ఞానమైనటువంటి వాళ్ళు బంధాలను పెంచుకోరు, ద్వేషాలను పెంచుకోరు, వీళ్ళని తొందరగా తెంచుకుంటారు. ఎదుటి వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల, దోషాల వల్ల మనకు కోపం వస్తుంది. అయితే ఆ కోపాన్ని ఎక్కువ కాలం ఉంచుకోకూడదు, వెంటనే దాన్ని మరచిపోవాలి. తన బంధువులే కదా, తన వాళ్ళే కదా, తన స్నేహితులే కదా అనేసి మనము వాళ్ళను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎదుటి వాళ్ళు తప్పులు చేస్తున్నారంటే వాళ్ళు స్వతంత్రంగా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచంలో? విధి వల్ల, మాయా ప్రభావం వల్ల, గత జన్మల కర్మబంధం వల్ల మనకు ఇబ్బందికరంగా ప్రవర్తించి ఉండవచ్చుగా. జ్ఞానేటువంటి వాడు ఆలోచన చేస్తాడు ఇదంతా.
అజ్ఞానులు వాళ్ళే కారణం అని చెప్పేసి వాళ్ళని దూషిస్తూ ద్వేషిస్తూ ప్రతి ఒక్కరూ స్వతంత్రులు కాదని పదే పదే చెబుతూ వస్తున్నాను. ఏ ప్రాణి స్వతంత్రంగా బతకడానికి సాధ్యమే లేదు. అందరి యొక్క హృదయాలలోకి భగవంతుని యొక్క తోలుబొమ్మలాటలో ఏ విధంగా అయితే తాళ్ళు పట్టుకుని లాగిస్తూ ఉంటారో, హృదయాలలోకి భగవంతుడు ప్రవేశించి అందరి ఇంద్రియాలను తాను ఆడిస్తున్నాడు. అందుకే ఆయనను ఋషికేశుడు అంటారు. ఇంద్రియములనే గుర్రములను తన స్వాధీనంలో పెట్టుకున్నటువంటి వాడు ఋషికేశుడు అని శ్రీకృష్ణుని అంటారు. ఆ విధంగా సకల ప్రాణి కోటి అంతరంగాలలో భగవంతుడే ఉండి తన యొక్క చేతులతో, తన యొక్క మహిమలతో, తన యొక్క చేతలతో సకల జీవరాశులను ఆడిస్తూ ఉన్నాడు. మనమంతా తోలుబొమ్మలాట వేసినారు కదా పోయిన సంవత్సరం కదా, 2 సంవత్సరం చూడలేదా? నేను అదే పని వెనక్కి వాళ్ళతో వాళ్ళ ఉంటుంది కదా ఇది కట్టను, వెనక్కి పోయి చూసిన ఎలా ఆడిస్తున్నారా అని. తాళ పట్టుకుంటే తిప్పుతుంటారు, ఆడిస్తుంటారు. అట్లా భగవంతుడి వెనుక నుండి తోలుబొమ్మలు అట్లా ఆడిస్తున్నాడు. గుర్తించాలి మనం. బతికిపోయేదానికి 4 రోజులు బతకడానికి వచ్చినాం ఇక్కడ భూమి మీద. 4 రోజులు బతికి వెళ్ళిపోవాలా, ఎప్పుడైనా వెళ్ళిపోతాం. ఆ వెళ్ళిపోయే లోపల రాగద్వేషాలు ఎందుకు పెంచుకోవాలి? వీలైన తొందరగా బంధాలను తెంచుకొని పోవడానికి సిద్ధంగా. వలనంటే బంధము, వలదంటే మోక్షము, వలననేదొక మాట, వలదనేదొక మాట, వలననేదొక మాట, వలననేదొక మాట, వలదనేదొక మాట. వలను అంటే కావాలని, వలదు అంటే వద్దు అని. వలెను అంటే కావాలను అని. వలననేదొక మాట, వలదనేదొక మాట, సిలుగులి రెంటికి చిత్తమే గురియము. వలననేదొక మాట, వలదనేదొక మాట, సిలుగులి రెంటికి చిత్తమే గురియము. వలనంటే బంధము, వలనంటే మోక్షము, వలనంటే బంధము, వలనంటే మోక్షము, తెలిసి జ్ఞానులకు తెరనిది ఒకటే, తెలిసి జ్ఞానులకు తెరునిది ఒకటే. ఇన్ని చదువానేల ఇంత వెదకానేలా, ఇన్ని చదువానేల ఇంత వెదకానేల, కన్ను తెరచుట మొదటి కనుమోయుడొగడే, కన్ను తెరచుట మొదటి కనుమోయుడొగడే, ఇన్ని చదువానేల ఇంత వెదకానేల అన్నమాచార్య కీర్తన ఇది. కన్నులు తెరుస్తాము పుట్టుక, కన్నులు మూయుట అంటే మరణం. ఈ రెండు ప్రతి ఒక్కరికి సహజం. ఈ రెంటి మధ్యలో జరిగేటువంటి నాటకంలో వలెను అంటే బంధము, వలదు అంటే మోక్షం. ఇదొక్కటి చాలు. మోక్షం అనేదానికి ఇదొక్కటి తెలిస్తే చాలు. ఈ జ్ఞానం ఎరుకలో ఉంటే చాలు. తెలుసు కానీ ఎరుకలో ఉండదు. అది జ్ఞానము తెలియని ఎవరు లేదు ఇక్కడ. మీరందరూ బాగా జ్ఞానం, నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళే. ఇదో ఈ ఫోన్ లో ఉండే వాళ్ళందరూ కూడా మహాజ్ఞానులు ఉన్నారు. దీంట్లో మీలో ఉండే వాళ్ళందరూ జ్ఞానులే. కాస్త చెప్పాలి, మీకంటే నేనే అజ్ఞాని. 4 మాటలు చెప్తున్నాను తప్పితే అన్ని తెలుసు అందరికీ. కానీ మళ్ళీ మాయ అనేది తప్పేస్తా ఉంటుంది. మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటాం, కోపాలు జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ కోపము, ఆవేశము, ఉద్రేకము, ఉద్వేగము, రాగద్వేషాలు వస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఎరుక లేక దుఃఖము, ఎరుక వలన శాంతము, ఎరుక లేక దుఃఖము, మరుగు వంటిది బ్రతుకు మనుజునికి, మరుగు వంటిది బ్రతుకు మనుజునికి. అందుకే భగవంతుడు మనం కోరవలసింది అన్నది జ్ఞానం తెలియజేస్తూ అది ఎప్పుడు నా ఎరుకలోనే ఉండేటట్లుగా, అది జ్ఞాపకంలో ఉండేటట్లుగా, ఆ జ్ఞాపకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేను సద్వినియోగం చేసుకునేటట్లుగా నన్ను నడిపించు ప్రభు అని భగవంతుడు కోరు. నా నుంచి మంచి జరగని, ఎవరికి చెడు జరగకుండా నువ్వు వారించే ఆటబొమ్మని నేను, సత్యం. అయితే నా చేత సత్కర్మానుష్ఠానమే గావించు.
నీ వినోదం కోసము మంచి పని కూడా చేయించి నువ్వు ఆనందం పొందవచ్చు కదా అని భగవంతునితో చెప్పుకుంటున్నారు. ఆయన వినోదం కోసం ఎన్నో ఆటలు ఆడిస్తూ ఉంటాడు. తోలుబొమ్మలాట కాదు అని గుర్తిరిగి మనము కామ క్రోధాలను జయించి భగవంతుని చరణాలను పట్టుకోవాలని తెలియజేస్తూ ఈ నాలుగు మాటలు నా నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ చరణ అరవిందములకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు, కారణ జన్మలకు, లోక కళ్యాణ కారణులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను మనకందరికీ అనుగ్రహించి లోక కళ్యాణానికి పనిముట్టుగా సద్వినియోగం చేసుకోవాలని మనస వాచ కర్మణ చేస్తూ ఇంతటితో ముక్తాయింపు చేస్తారు. హరి ఓం.